ఇది కొత్త బ్రాంచ్ వస్తూ ఉంది. రీజనరేటివ్ మెడిసిన్ అని అంటాము, బయోలాజికల్ థెరపీ అంటాము. ఇది ఏమిటి అంటే అన్ని సిచ్యువేషన్స్కి ఇది పనికొస్తుందా అంటే మనం చెప్పలేము. కొన్ని సబ్జెక్ట్స్లో రీజనరేటివ్ మెడిసిన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఎక్కువగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇంకా రాలేదు, దాని రీసెర్చ్ జరుగుతూ ఉంది. అంటే మోకాళ్ళలో ఆర్టికులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, అంటే మనకి ఆర్థరైటిస్ రావడము, కొన్ని రకాలైనటువంటి టెండినోపతీస్ అంటాం, లైక్ టెన్నిస్ ఎల్బో కావడం, టెండోక్లిస్ టెండినైటిస్, ఇటువంటి కొన్ని చిన్న చిన్న జబ్బులకి రీజనరేటివ్ మెడిసిన్ ట్రై చేస్తూ ఉన్నారు. దాంట్లో పిఆర్పి అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ, బీమ్యాక్ ఇంజెక్షన్స్ అంటాం, బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ కానీ, మీసెంకెమల్ స్టెమ్ సెల్స్ అంటాం. ఇటువంటి రకాలైనటువంటి స్టెమ్ సెల్స్ ఆ యొక్క ఏరియాలో ఇంజెక్ట్ చేస్తే అది రీజనరేట్ అయి డ్యామేజ్ అయిన పార్ట్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. అది సెలెక్టివ్గా కొన్ని కేసెస్లో మాత్రమే వర్క్ అవుతూ ఉంటుందండి. అది రీజనరేటివ్ మెడిసిన్ ఇవన్నీ స్టిల్ ఎవాల్వింగ్ ఫీల్డ్, కొత్తగా మనకి వస్తుంది స్పోర్ట్స్ మెడిసిన్లోను, ఆర్థోపెడిక్ మెడిసిన్లో. బట్ వీఆర్ ట్రయింగ్ వెరీ స్పెసిఫిక్గానే అవి ఇండికేషన్స్ ఉన్నాయి. దెర్ ఇస్ నో స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ ది థింగ్స్ సార్. ఈచ్ కేస్ సిచ్యువేషన్ని బట్టి రీజనరేటివ్ మెడిసిన్ని వాడుతున్నారు. చాలా మటుకు ట్రయల్స్ అవుతున్నాయి. ఇంకా డెఫినెట్ ఎవిడెన్స్ అనేది దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.